ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆత్మహత్యా యత్నం చేసుకున్న శంకర్ గౌడ్ను ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ నేతలతో పరామర్శించారు. శంకర్ ఆత్మహత్యా యత్నం బాధాకరమన్న ఆయన శంకర్కు ఏదైనా జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి అతనికి చికిత్స చేయించాలని డిమాండ్ చేశారు. కార్మికుడు బతకాలంటే ఎంబడే ప్రభుత్వం దిగొచ్చి మీ కోరికలు నెరవేర్స్తామని చెప్తే ఆయన బతికే అవకాశాలు ఉన్నాయి. ఇమ్మీడియట్లీ హైదరాబాద్ షిఫ్ట్ చేస్తేనే ఏమన్నా ఆశ ఉన్నది అనేది కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతున్నది. నేను కార్మిక నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్న, ఆర్టీసీకి సంబంధించిన నాయకులను, మీరు ఇంకా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నేను ఆర్టీసీ వాళ్ళందరినీ కూడా పాపం ఆయన ఆవేదన చెప్తాడు, ఆయనకు ధైర్యంగా మీరు ఉండండి. మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ప్రభుత్వం దయచేసి పొన్నం ప్రభాకర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రులకు అందరికీ నేను చెప్తున్నా, మీరెవరన్నా వచ్చి మీ కోరికలన్నీ నెరవేరుస్తామని ఒక్క మాట ఇస్తే ఆయన లేచుకుని కూర్చునే అవకాశం ఉన్నది. మేమైతే ఇంకో ఆయనకి ఏమన్నా అయితే కూడా ఇప్పుడు జరిగింది, మీరు కోరికలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దుమ్ము లేపుతామని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వార్నింగ్ ఇస్తున్నాం.